హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్వీట్ చెప్పేస్తానండి. అదేనండి బెల్లం గవ్వలు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని టేస్టీగా ఇంట్లోనే తినచ్చు. ఎలా చేయాలో ఏంటి ఇప్పుడు చెప్పేద్దామా? దీనికోసం నేను ముందుగానే ఒక హాఫ్ కప్ రవ్వ, అలాగే 4 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను హాఫ్ కేజీ మైదాని తీసుకున్నాను. అందులో మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి గవ్వలు అంత ఫ్లఫీగా చాలా చక్కగా వస్తాయన్నమాట. బాగా కలుపుకొని డవ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మన వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది కదండి గవ్వలు చేసుకునేది, దానికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం ఇది డవ్ ప్రిపేర్ చేసుకొని ఒక 15 మినిట్స్ వెట్ క్లాత్ వేసుకొని రెస్ట్ ఇస్తాం. ఆ తర్వాత చిన్న చిన్నగా డివైడ్ చేసేసుకొని మనం దాన్ని రోల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని గవ్వని మనం ప్రెస్ చేస్తూ గవ్వ పీట మీద తిప్పుతూ ఉంటే మనకి గవ్వల్ని ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి. చూసారా షెల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? ఈ పర్ఫెక్ట్గా వచ్చిన గవ్వల్ని మనము ఈలోపే మనం ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకుందాం. ఆ పెట్టుకున్న తర్వాత ఈ గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకొని కొంచెం కొంచెంగా గవ్వలు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుంటాం. అలాగే మొత్తం గవ్వల్ని మనం సేమ్ ఇదే వేలోనే ఫ్రై చేసుకుంటాం. ఆ తర్వాత మనము ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకొని వేరే గిన్నెలో, అలాగే 3 to 4 డ్రాప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ముద్దర పాకం వచ్చేంత వరకు చేసుకుంటాం. అందులో బాగా మరిగిపోయి బెల్లం కరిగిన తర్వాత దగ్గరగా ఒక తీగ పాకంలాగా వచ్చిన తర్వాత అందులో మనము ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదా, ఆ గవ్వలను అందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం గవ్వలకి మొత్తం అన్నిటికీ బెల్లం పాకం కోట్ అయ్యేటట్లు చూసుకొని ఇంకా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక పెద్ద ప్లేట్లోని ఇవి గవ్వలను వేసి ఒక 10 to 15 మినిట్స్ కూల్ అయిన తర్వాత సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.